బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ మొత్తం చాలా చప్పగా సాగుతూ ఉండగా మే నెల మొదలైనా కానీ పెద్దగా సినిమాలైతే ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేకపోతున్నాయి. లాస్ట్ వీక్ లో 3 సినిమాలు రిలీజ్ అవ్వగా పెద్దగా ఏ సినిమా కూడా తెలుగులో ఆడియన్స్ ను థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో రప్పించలేకపోయింది. ఇక ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు 2 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా, అలాగే సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ సినిమాలు. 2 సినిమాలు డిఫరెంట్ జానర్ కి సంబంధించిన సినిమాలు కాగా, ఒకటి పొలిటికల్ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి తగ్గట్లు తెరకెక్కగా, మరోటి మాస్ కంటెంట్ తో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేశారు. కానీ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా బుకింగ్స్ చూస్తూ ఉంటే ఏమాత్రం జోరునైతే చూపించడం లేదు. పట్టుమని 2 సినిమాలు కూడా 50 లక్షల రేంజ్ గ్రాస్ బుకింగ్స్ ను కూడా ఆన్లైన్ లో సొంతం చేసుకోలేదు. ఇప్పటి వరకు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఆఫ్లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ సాలిడ్ గా జరిగితే తప్పితే తొలి రోజు ఈ 2 సినిమాలు అటు ఇటుగా 40-50 లక్షల వరకు కలెక్షన్ ను మాత్రమే అందుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే ఎంతో కొంత కృష్ణమ్మ మూవీ మాస్ సెంటర్స్ లో కొంచెం లీడ్ ను చూపెడుతూ ఉంది. ఓవర్సీస్ లో కూడా 2 సినిమాలు అంతగా జోరును చూపించడం లేదు. కానీ అక్కడ ఎంతో కొంత ప్రతినిధి 2 సినిమాకు కొంచెం బెటర్ ఆక్యుపెన్సీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు ఈ 2 సినిమాలు చెరో 40-50 లక్షల వరకు కలెక్షన్ ను అటు ఇటుగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన మేర ఓపెనింగ్స్ అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలు అయితే సొంతం చేసుకోవడం లేదు. ఇక తొలి రోజు అఫీషియల్ గా 2 సినిమాలు ఎలాంటి కలెక్షన్ ను సాధిస్తాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమాలు ఎలాంటి కలెక్షన్ ను సాధించాయి అన్నది అప్డేట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.